పాటు గౌరవనీయులైనటువంటి జోగు రామన్న గారు మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి దేవిప్రసాద్ గారు కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైనటువంటి బాలరాజు గారు కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైన పల్లెరవి గారు కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైనటువంటి ఉపేందర్ గారు బీసీ కమిషన్ సభ్యులు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బజారు భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బజారు భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం మాట్లాడిండు ఆయన? ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయట. ఫామ్ హౌస్లో నివసిస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తన పరిపాలన నైపుణ్యంతో పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటే ఎవరు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు, ఈయన దాని స్థాయిని దిగజారుతున్నటువంటి పరిస్థితి వేరు. అందుకనే పరిణతి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం. ఇక మృగత్వ వారసం, మృగత్వానికి ప్రతిరూపం ఎవరు? ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 100 కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మృగత్వం అంటే అది. మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం. బహుశా మీరందరూ కూడా వినుంటారు, టర్క్మెన్ గేట్. ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేట్ మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. 1952, 53 ప్రాంతాన 56 ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. దేశాన్ని పాలించే, రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల, పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం. అంతేందుకు 2010లో కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళ మృగత్వ నిర్ణయాల వల్ల, వాళ్ళ యూటర్నుల వల్ల వందలాది మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి
పార్టీ వారసుడైనటువంటి ఆ అవశేషాలు, ఆ అవలక్షణాలన్నీ పురికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఈ రకంగా మాట్లాడడం క్షంతవ్యం కాదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరిచి మాట్లాడేటువంటి ఈ మాటలు ప్రజలు హర్షించరు. తెలంగాణ సమాజం యావత్తు మీ విష సంస్కృతిని చాలా నిశితంగా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా సందర్భం ఏదైనా కేసీఆర్ గారి జపం. కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ ఆయనను వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారి మార్క్ అభివృద్ధి, కేసీఆర్ గారి ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు ఆయన నీడలాగా వెంటాడుతున్నాయి. కాబట్టి తన అసమర్థత నుండి, అభద్రత నుండి తనను తాను ఒక రక్షణ కవచంలాగా అనుక్షణం కేసీఆర్ గారి మీద ఏదోటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఏం సమస్యలు ఉన్నాయి తెలంగాణలో రోజు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకులలో మేమంతా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఎటువంటి సమస్యల మధ్య, ఎటువంటి అనిశ్చితి మధ్య, ఎటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిండో మనమందరం కూడా సాక్షిభూతులం. అటువంటి తెలంగాణలో అన్ని సమస్యలకు పరిష్కారం చూయించి అన్ని సెటిల్డ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తే వాళ్ళ పాలన చేతగాక మళ్ళీ 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రైతాంగం ఎటువంటి హాహాకారాలు చేస్తుందో అవన్నీ కూడా తిరిగి కనబడతా ఉన్నాయి. యూరియా కోసం అసలు వరికాలం, ఇప్పుడు సీజన్ వర్షాకాలం వచ్చిందంటే కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల్ని, ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపించి అక్కడ మకాం పెట్టి ఏ రాష్ట్రంలో ఏ సీజన్ ఏ రకంగా ఉంది, మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దేన్ని ఏ విధంగా సమకూర్చాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో యూరియా కానీ ఇతరత్ర వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏ రోజు వారి 9.5 సంవత్సరాల కాలంలో రైతు ఏ విషయంలో కూడా గోసపడ్డటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పేపర్లు చూసినా, టీవీలు చూసినా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఎక్కడో చోట మనకు తారసపడతా ఉన్నది. అంటే ఇది అసమర్థతకు, నిర్వాకానికి నిదర్శనం. దీన్ని ఇటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ముఖ్యమంత్రి సమస్యల్ని గాలికి వదిలేసి ఇటువంటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రగతి భవన్ వాటిని బద్దలు కొట్టినాం, కంచెలను అన్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది ఏంది? అడుగడుగున ఏ ఉస్మానియా యూనివర్సిటీనైతే స్వేచ్ఛకు, ఉద్యమాలకు పుట్టినిల్లో అక్కడికి పోయి వాళ్ళ స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేసిండు అని అంటే ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యల్ని విద్యార్థి లోకం కూడా గమనిస్తూ ఉన్నది, సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఏమన్నాడు? మూసీ నదిని లండన్లోని థేమ్స్ రివర్ లాగా చేస్తానని ఒక రోజు అన్నాడు. తర్వాత కొరియాలోని సియోల్ హాన్ నది లాగా మారుస్తానని మరో రోజు అన్నాడు. న్యూయార్క్ను మించినటువంటి ఫ్యూచర్ సిటీని కడతానని ఇంకో రోజు అన్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాన్ని ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్, ఇదేమన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టున్నది. ఏది పడుతుంది అది నోరా మోరా తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి మాటలకు విశ్వసనీయత ఉండాలి. ఆయన వ్యక్తిగా దిగజారవచ్చు, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని, ముఖ్యమంత్రి హోదాను, ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చేటువంటి నైతికత
ఆయనకు లేదు. ఇవాళ మేమంతా రాజకీయాల్లో ఉన్నాము, రాజకీయ నాయకులు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాది ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అంటా ఉన్నది. బహుశా నాకు తెలిసి నేను మాట్లాడేది పొరపాటేది సవరించుకుంటా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఈ పగటి కళలు, కళ్ళబొల్లి మాటలు మాను. సంతోషం, ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, హామీలు ఏమైనాయి, ఇవన్నీ తుంగలో దొక్కి మళ్ళా ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించవచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా వారి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు ఓ మాట మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మాకు 100 సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో సరే, వచ్చే ఎన్నికల దాకెందుకు? సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది కదా ఫిరాయించిన వాళ్ళ విషయంలో. వాళ్ళ రాజీనామా చేయించండి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించి ఎలక్షన్లకు పోంది, మీ సంగతి ఏదో ప్రజలు తెలుస్తారు. ఒకవైపు ప్రజా ద్రోహానికి పాల్పడుతూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పాలన సాగిస్తూ, మరొక వైపు ప్రజల్ని నమ్మించి ప్రజలు ఏదో అమాయకులు అనే విధంగా మాకు 100 సీట్లు వస్తాయనేటువంటి అహంకారపూరిత మాటలకు, మీ పరిపాలన నైపుణ్యానికి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి క్షోభకు వాళ్ళే సాక్షిభూతం, వాళ్ళే అనుభవదారులు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అసలు సంగతి వాళ్ళ తీర్పు ద్వారా చూపిస్తారనేది గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక బీసీ విషయాలు, బీసీ రిజర్వేషన్ల విషయాలు రకరకాల మోసం. మేము ఈరోజు 42% రిజర్వేషన్లకు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఈ 20 మాసాల కాలంలో డిక్లరేషన్ తదనంతర పరిణామాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా 42% మేము అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట మాట్లాడినారు. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ఏది జరిగినా బీసీ సమాజం మీ రాజకీయ జీవితానికి సమాధి కడుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఓకే.